ఏపీ జీవనాడి, ఆంధ్రుల వరప్రదాయిని పోలవరం. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీకి సాగు, త్రాగునీరు పుష్కలంగా అందిస్తుంది. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సర్వం కోల్పోయిన నిర్వాసితుల గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది? అటు నిర్వాసితులకే కాదు, ఈ రంగానికి గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు సినీ రంగానికి ఎటువంటి అనుబంధం ఉంది తెలుసుకుందాం పదండి. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు ఏపీ ప్రజల జీవనాడి. ప్రాజెక్టు నిర్మాణం తుది దశకు చేరుకుంది. రాష్ట్రంలో కూటమి సర్కారు కొలువుదీరాక ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పోలవరం ముంపు ప్రాంతాల నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి పునరావాస కేంద్రాలకు తరలించారు. కానీ ప్రాజెక్టు నిర్మాణంతో ముంపు గ్రామాల ప్రజలతో పాటుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సెంటిమెంటుగా మారిన గోదావరి పరివాహక గ్రామాలు గోదావరిలో జల సమాధి కానున్నాయి. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన గ్రామాలన్నీ నేడు వెలవెలబోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు పూడిపల్లి గ్రామం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. ఈ గ్రామంలోని వందల సంఖ్యలో సినిమాల షూటింగ్ జరిగింది. ఇక్కడే షూటింగ్ జరుపుకున్న సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దాంతో దేవీపట్నం మండలంలోని గోదావరి తీరాన ఉన్న పూడిపల్లి సినిమా ఇండస్ట్రీకి ఓ సెంటిమెంట్ గా మారింది. అటు అగ్ర హీరోల హిట్టులతో పూడిపల్లి గ్రామానికి మంచి పేరు వచ్చింది. 1983లో నయా కథం రాజేష్ ఖన్నా హిందీ సినిమా షూటింగ్ లో పూడిపల్లిలో చేశారు. ఆ చిత్రం హిట్ కావడంతో పూడిపల్లి గ్రామం పేరు మారుమోగింది. ఈ క్రమంలోనే అదే చిత్రాన్ని తెలుగులో త్రిశూలం పేరిట చిత్రీకరించడంతో హిట్ తెచ్చింది. ఆ తర్వాత తాండ్ర పాపారాయుడు, జానకిరాముడు, ఆపద్ బాంధవుడు, బంగారు బుల్లోడు, ఒక్క మగాడు చిత్ర నిర్మాణాలు ఈ గ్రామంలోనే ఎక్కువ రోజులు సాగాయి. ఇటీవల టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన రంగస్థలం సినిమా ఎక్కువ సమయం షూటింగ్ ఈ గ్రామంలోనే జరిగింది. రామ్ చరణ్ కెరీర్లోనే తిరుగులేని హిట్ చిత్రంగా నిలిచిన రంగస్థలం సినిమాలో గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమా కోసం అనేక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు. దాంతో రంగస్థలం గ్రామంగా ఈ ఊరికి విపరీతమైన ప్రచారం లభించింది. ఎందరో అగ్ర హీరోలకు బంపర్ హిట్ ఇచ్చిన ఈ ఊరిలో ప్రస్తుతం జనసంచారం లేదు. గ్రామంలో ప్రస్తుతం జనాలు లేక మొండి గోడలు దర్శనమిస్తున్నాయి. కానీ రంగస్థలం సినిమాని పూడిపల్లిలో చివరి షూటింగ్ జరుపుకుంది. ఆ తర్వాత ఈ గ్రామంలో సినిమా షూటింగులు జరగలేదు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం కావడంతో ఈ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. దాంతో నిర్వాసితులంతా చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా తరలి వెళ్లారు. ఒకప్పుడు నిత్యం సినిమా షూటింగ్లతో కలకలలాడిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు చూస్తుంటే బ్రతకడం ఎందుకు అని అనిపిస్తుందని స్థానికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఉన్నవారిని వదిలి ఉండలేక అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తున్నారు. అయితే ప్రభుత్వం నిర్వాసితులకు సరైన నష్టపరిహారం సైతం చెల్లించలేదని అంటున్నారు. ఆపద్బాంధుడు అప్పుడు షూటింగ్ తీసేటప్పుడు అప్పట్లో నేను కూడా పనిలోకి వెళ్ళేవాడిని. అక్కడ పేడేసినాను. చిరంజీవి గారు అటు వెళ్తున్నాడు, జారి పడిపోతారు. మనం గబుక్కుని ఆ షూటింగ్ జరుగుతుందని అనుకోకుండా గబుక్కుని వెళ్ళి పేడ తీయకపోతే గబుక్కుని అతను గసిరేడు నన్ను పక్కన ఇంకొక గసిటప్పుడు. అప్పుడు మళ్ళీ చిరంజీవి వచ్చారు, నువ్వు నా పక్కన ఉండి అక్కడికి వెళ్ళకని చెప్పేసి ఆయన అన్నారు. అప్పుడు ఇక్కడ తర్వాత దేవపట్నం తీసుకెళ్ళినప్పుడు కూడా ఇంకేం పని చేయకుండా తన పక్కనే ఉంచుకునేవాడు. వాళ్ళకి ఇక్కడ ఇట్ అయిందని చెప్పేసి అంత సంతోషంగా వచ్చి ఇక్కడే తీర్తుండేవారు అనమాట అండి. అది కూడా త్రిశూలం అప్పుడు కూడా అలాగే ఆపద్బాంధుడు, బంగారు బుల్లోడు కూడా అలా రంగస్థలం కూడా సెట్టింగ్ గట్ట ఇక్కడ వేసుకుని తీసుకెళ్ళేవారు అనమాట. శ్మశానం లాగే ఉందండి ఇప్పుడు మాకు చూడటానికి కూడా. అంతా ఊరు రావటానికి ఏంటంటే ఇంకా ఇక్కడ మనం బ్రతికి తిరిగి నూరని ఆ బెంకొల్లే రావటం తప్పండి ప్రతి ఒక్కళ్ళని. ఇంకా వచ్చేది ఏమి లేదు కదండి. కనీసం మంచినీళ్ళు తాగటం కూడా లేకుండా ఆస్కారం అయిపోయింది కదండి. ఇదిలంటే ఎంత 3 ఏళ్ళు 4 ఏళ్ళు తీసుకున్నప్పటికీ కూడా ఆ లిస్ట్ ప్రకారం మనం మసులుకోకపోతే వెంటనే ఖాళీ చేయవలసి వస్తుందండి ఇల్లు కూడా. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తమ బతుకులే ఆగమయ్యాయని అంటున్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు స్పందించి పూడిపల్లి గ్రామస్తులకు సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం అద్దె ఇళ్లలో ఉంటూ అద్దెలు చెల్లించలేక
ఇబ్బందులు పడుతున్నామని, బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన ఉందంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్ద కాబట్టి ఆయనే తమకు సరైన న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.